హాయ్ హలో వెల్కమ్ టు అర్విఆర్ టెక్ లైఫ్ ఆల్ ఇన్ వన్. సో వజ్రం కిషోర్ గారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. హాయ్ అండి, మీరు రైస్ మొత్తం మానేసేయాలా లేకుంటే ఎలా సిస్టర్, నాకు రైస్ తినాలని ఉంది, సొల్యూషన్ చెప్పండి అని కామెంట్ పెట్టారు కదా. సో రైస్ మొత్తం మానేయాలంటే మీరు కుక్కుడ్ రైస్ అన్కుక్కుడ్ రైస్ అనేది నాకు కామెంట్ లో మెన్షన్ చేయలేదండి. సో ఎలాంటి రైస్ అనేది నాకు మీరు చెప్పండి. ఒకవేళ కుక్కుడ్ రైస్ అంటే మీరు 1 టైం తినొచ్చు, మొత్తం మానేయాలని కాదు, 1 టైం తినొచ్చు. అన్కుక్కుడ్ రైస్ కొందరు బియ్యం తినే అలవాటు ఉంటుంది, కానీ బియ్యం తినడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బియ్యం తినొద్దండి. సో మనం కుక్కుడ్ రైస్ లో 1 టైం తినొచ్చు. టైప్స్ ఆఫ్ కర్రీస్ కొన్ని కర్రీస్ పెట్టుకొని తినొచ్చు. అండ్ మీకు డేట్ ఆగిందని చెప్పారు కదా, సో ఎప్పుడు ఆగింది ఏంటి అనేది, మీరు 8th కి ఆగింది రాలేదు అక్క అన్నారు. బట్ 8th కంటే మీరు యూపీటీ అంటే యూరిన్ ఫర్ టెస్ట్ అండి, యూరిన్ ఫర్ ప్రెగ్నెన్సీ టెస్ట్. అందువల్ల మీకు పీసీఓడి కూడా స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి మేబీ కన్సీవ్ అవ్వడానికి 80-70% ఛాన్సెస్ ఉంటాయి. బేబీ మళ్ళీ సౌండ్ చేస్తుంది, సో అర్థం చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మళ్ళీ వీడియో తీస్తాను. సో యూరిన్ ఫర్ యూపీ చేసుకోండి. పీరియడ్ వస్తే ఓకే, బట్ పీరియడ్ రాకపోతే యూపీటీ చేసుకోండి. అండ్ మీకు పీరియడ్స్ రెగ్యులర్ రావడానికి ఫ్రూట్స్ చెప్పండి అన్నారు కదా. సో మీకు పీరియడ్స్ అంటే మంత్లీ రెగ్యులర్ అవుతే ఓకే అండి, బట్ 1 month 2 months ఏమైనా మిస్ అయితే మీరు యూపీటీ చేసుకోవాలి. బట్ అలా కాకుండా 10 days అట్లా లేట్ అవుతుందంటే మీరు జీరా వాటర్ అండ్ వామ్ ఉంటుంది కదా, వామ్ వాటర్ తాగొచ్చు. అండ్ చియా సీడ్స్ తినొచ్చు, పపాయ తీసుకోవచ్చు, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఫుడ్ లిమిట్ లో తినాలి. అండ్ ఎక్సర్సైజ్ ఉంటాయి దానికి, పీరియడ్ రెగ్యులర్ రావడానికి. ఎక్సర్సైజ్ చేసి చూపడానికి నాకేం ఇబ్బంది లేదు, కానీ నాకు రీసెంట్ గా ఎల్ఏసీఎస్ అయింది, నేను చూపించలేను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను స్క్రీన్ లో పెడతాను. ఎక్సర్సైజ్ ఏమైనా కావాలంటే ఎక్సర్సైజ్ కూడా చూడండి. పీసీఓడికి అండ్ పీరియడ్ రెగ్యులర్ రావడానికి ఎక్సర్సైజ్ ఉంటాయి. ఎక్సర్సైజ్ నేను స్క్రీన్ లో మీకు యాడ్ చేస్తాను, అక్కడ చూసేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.